బట్టిప్రోలు మండలంలో వైసీపీ ఇన్ఛార్జి వరికోట అశోక్ బాబు, బట్టిప్రోలు మండలం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య వేడెక్కిన రాజకీయం. బట్టిప్రోలు రథం సెంటర్లో వైసీపీ ఇన్ఛార్జి అశోక్ బాబు కోడి పందాల పేకాటలపై బహిరంగ చర్చకు సవాలు విసరడంతో చర్చకు సిద్ధమైన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు ఈ రోజు బట్టిప్రోలు రథం సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమైన ఇద్దరిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటివరకు పోలీసులకు సహకరించామని, బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తూనుగుంట్ల సాయిబాబా ఆవేదన వ్యక్తపరిచారు. ఆలోచించారు కాబట్టి మీరు ఎంతమంది ఉన్నారు, కొంతమంది మిమ్మల్ని దోచుకుపోగా కదా. లేదు ఆఫీస్ దగ్గర ఉన్నానండి. నేనేం మర్డర్ చేయలా, దొంగతనాలు చేయలా, మానభంగాలు చేయలా. నన్ను తీసుకొచ్చి మీరు ఆపుతారంటారేంటి? ఎస్ఐ గారు ఎవరున్నారు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి? ఎవరున్నారు చెప్పండి. ఏ మనుషులు వచ్చి నుంచున్నారు ఇక్కడ అడ్డం? వద్ద ఎస్ఐ గారు ఏంటి మీరాగా మాట్లాడేది? ఎన్ని గంటలు మాట్లాడతారు? ఎన్ని గంటలు మాట్లాడతారంట? ఎస్ఐ గారు దయచేసి మీరు పొద్దున్న మీరు దయచేసి అర్థం చేసుకోమన్నారు. అర్థం చేసుకున్నా పక్కకు వచ్చారు. జనం లేక కాదు, తీసుకొచ్చి నాకు చేతనైన పని చేయడం చేత కాక కూర్చోాలా. మీ మీద మర్యాదతో, మీ చట్టం మీద ఉన్న గౌరవంతో ఆగా. మీరు అది కూడా కాపాడాలిగా నన్ను. అందరికీ నమస్కారం. ఈరోజు బట్టిప్రోలు గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా, అక్రమంగా చేయనటువంటి విషయాలని, సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి, వరికోట అశోక్ బాబు. ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారం మైకంలోనే ఉండి ఇష్టారాజ్యంగా తేలుతున్నాడు. దానికి కౌంటర్ గా మేము ఈ రోజున 11ంటికి రథం సెంటర్ లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం. దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు, అనుమతి లేదన్నారు. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే 6:30 గంటలకి తీసుకొచ్చి నన్ను 3 గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు. అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి. 8 గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో 8 గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించా. ఇప్పుడు బయలుదేరి 3:30కి ఆఫీస్కి వెళ్తూ ఉంటే, మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు జులుం. ఇది ఎక్కడ వింటో నాకు అర్థం కాల. 5 ఏళ్ళు ఊడిగం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన తన్నారు, ఎవరిని లోపలేయమంటే ఆయన వేశారు, ఎవరిని ఎరక్కొట్టమంటే ఆయన ఎరక్కొట్టారు. మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లా. 8 గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనుషులు లేరు బజార్లో. నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను, మీరు కూడా వచ్చి కూర్చోండానంటే బలవంతంగా నన్ను సిఐలు, ఎస్ఐలు కలిసి నన్ను ఎత్తి కుదేసి లోపల పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా?